హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, కోల్కతాలో జరిగిన ఇష్యూ అందరికీ తెలుసు. సో ప్రపంచం అంతా తెలిసినా సరే ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వకుండా ఉంటారా, ఎవరో ఒకరు స్టెప్ తీసుకోకుండా ఉంటారా అని అనిపించింది. అండ్ అలానే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుప్రియా అక్క వాజ్ దేర్, ఒక ఆర్ట్ డైరెక్టర్ అనమాట. సో ఆవిడ ఎంత బిజీ షెడ్యూల్లో ఉండేటప్పటికీ కూడా లేదు, నేను దీని గురించి మాట్లాడాలి, దీని గురించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏం చేయగలుగుతుందో చూద్దాము అని ఒక స్టెప్ తీసుకున్నారు. సో రైట్ నౌ విత్ మీ. సో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. సో అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని అందరికీ తెలుసు. బట్ దర్ ఈజ్ టూ లేట్. మనకెందుకులే, మన ప్లేస్ కాదు, మన లాంగ్వేజ్ కాదు, బట్ ఒక ఆడపిల్లకి జరిగింది, స్టేటస్లు పెడదాం, షేర్ చేద్దాం, ఓకే మన పని అయిపోయింది అని అనుకుంటారు. బట్ మీరు స్టెప్ తీసుకొని ఒక అడుగు ముందుకు తీసుకొని ఇది ప్లాన్ చేయడం గల రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? పెయిన్, జెండర్ బయాస్, ఉమెన్కి జరిగింది, మ్యాన్కి జరిగింది, వీటన్నిటికీ అతీతంగా ఒక నొప్పి. ఆ అమ్మాయి థైరాయిడ్ గ్లాండ్స్ డ్యామేజ్ అయినాయి అంట. ద వే షీ వాజ్, అంటే కొన్ని అంటే చెప్పడానికి కూడా ఐ డోంట్ థింక్ దేర్ ఇది. సో ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ప్రతిసారి ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో, నేను వెళ్దాం అని 10 రోజులు వెయిట్ చేశా. తర్వాత అనిపించింది, వై నాట్ మీ? అసలు నేను ఎందుకు రెస్పాండ్ అవ్వకూడదు? వై షుడ్ ఐ వెయిట్ ఫర్ పీపుల్ టు రెస్పాండ్? సో ఐ ఫీల్ దట్ ఫస్ట్ టైం నేను ఒక స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నాను. ఆ స్టెప్ తీసుకొని ముందుకు వచ్చినందుకు ఎవ్రీవన్, అసలు అంటే అందరికీ బిజీ లైఫేనండి. ఎవరికి వీ కెన్ నాట్ కంప్లైంట్. నువ్వు రాలేదు అని కంప్లైంట్ చేయలేము. మేబీ వాళ్ళు దే సిట్టింగ్ ఇన్ 4 walls అండ్ థింకింగ్ అబౌట్ ఇట్. వాళ్ళు బాధపడుతున్నారేమో, ఇక్కడికి వచ్చినంత మాత్రానే బాధపడినట్టు కాదు కదా. బట్ అట్లీస్ట్ ఆల్ ద పీపుల్ హూ టర్న్డ్ అవుట్, వాళ్ళకున్న టైంలోంచి వాళ్ళంత టైం స్పెండ్ చేసి ఛాంబర్లో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, అసోసియేషన్స్లో కానివ్వండి, ఎవరి హెడేక్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్ దే ఆల్ కేమ్ ఫార్వర్డ్. అసలు ఇంత సక్సెస్ఫుల్ అవుతుంది అని నేను అసలు అనుకోలేదు ఈవెంట్. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఎవర్ సపోర్టెడ్ మీ ఇన్ ద ఈవెంట్. అండ్ ఐ డోంట్ ఈవెన్ థింక్ ఐ షుడ్ కాల్ దిస్ అన్ ఈవెంట్. It is supposed to be a solidarity walk wherein everyone came in peace. And వాళ్ళలో ఉన్న బాధ ఎంత అంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అంటే బేసికల్గా ఏంటంటే, నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన ఈవెంట్లో ప్రతి ఒక్కరికి ఒక అక్క, ఒక చెల్లి, ఒక కూతురు అని డెఫినెట్లీ ఉంటారు. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఒకటి ఢిల్లీలో నిర్భయ కేసు జరిగిన తర్వాత ఇది, అండ్ అలానే డాక్టర్ కేసు, ఇంకొక డాక్టర్ కేసు, వెటర్నరీ డాక్టర్ గారిని చంపడం జరిగింది అది, అండ్ తర్వాత ఇది. అంటే లైక్ ఎన్ని మారుతున్నా సరే దిస్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ ఇది కేసు జరిగిన తర్వాత మన తెలంగాణలో కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి. ఒక 9 years old బేబీని స్కూల్లోనే రేప్ చేయడం లాంటివి జరిగాయి. సో అంటే లైక్ ఇలాంటి ఇష్యూస్ స్టాప్ అని నేను చెప్పలేను, కానీ తగ్గడం ఎలా అనుకుంటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ అ చేంజ్ యూ వాంట్ ఇన్ ద సొసైటీ? I don't think we should talk about change. I think we should talk about hope. ఇన్ని జరుగుతున్నా కూడా మనం రేపు బాగుంటుంది అని హోప్తో విల్ గెట్ అప్ టుమారో. సో ఐ థింక్ వీ షుడ్ హోప్ దట్ జనాల మైండ్ సెట్ చేంజ్ అయ్యి, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ద రైట్ పర్సన్ టు ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. నేను కూడా బయటకు వెళ్ళిన తర్వాత we see a lot of situations. So I think hope undali. Things will keep changing. Okay. We hope. One question akka, maybe please you are comfortable then answer, or uncomfortable అయితే చెప్పండి, కట్ చేసేద్దాం. Do you ever face insecurities akka? అంటే లైక్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని నేను అది అన్నాను. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అంటే లైక్ ఐఎమ్ నాట్ సెక్యూర్, నేను బయటకు వెళ్తున్నానే కానీ బట్ ఐఎమ్ నాట్ సెక్యూర్, బట్ ఐఎమ్ ఇన్ అ సొసైటీ, మనకి స్వాతంత్రం వచ్చిందని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, బట్ వీఆర్ నాట్ ఫ్రీడమ్. ఐ థింక్ ఎప్పుడు ఇన్సెక్యూర్గా అనిపించలేదండి. ఎందుకంటే ద లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ, ఫ్రెండ్స్, ఇవాళ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మెన్నే. నేను ఒకదాన్ని ఎదురుగా కనబడుతున్నానేమో కానీ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అ 1-man ఆర్మీ. నా వెనక చాలామంది నిల్చున్నారు. ఆల్ దీస్ పీపుల్, తేజ గారు రెస్పాండ్ అయినట్టు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో ఎందుకు మనం ఎప్పుడు బ్యాడ్నే చూస్తూ గుడ్ని మొత్తం అన్ఫోకస్ చేయడం? లెట్స్ ఫోకస్ ఆన్ ద గుడ్ ఆల్సో, అండ్ లెట్స్ హోప్ దట్ టుమారో విల్ బీ, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి దెల్ బీ అ బ్రైటర్ డే అని అనుకొని వెళ్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎస్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.